విజయాలు ప్రసాదించే తిరుమల పాండవ తీర్థం గురించి తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమల. ఈ తిరుమల గిరులలో ఎన్నో పుణ్యతీర్థాలున్నాయి. తిరుమల పరిసర ప్రాంతాల్లో కుమారధార తీర్థం, సనక సనందన తీర్థం, తుంబుర తీర్థం, జాబాలి తీర్థం, పాపనాశన తీర్థం, పాండవ తీర్థం ఇలా ఎన్నో పవిత్ర తీర్థాలతో తిరుమల విరాజిల్లుతోంది. ఒక్కొక్క తీర్థంకు ఒక్కో ప్రత్యేకత ఉంది. తిరుమల శ్రీనివాసుని ఆలయానికి ఈశాన్య దిశలో మైలు దూరంలో ఉంది పాండవ తీర్థం. తిరుమల గిరుల్లో వెలిసిన పాండవ తీర్థంలో స్నానమాచరించటం వల్ల సమస్త పాపాలు నశించి సకల విజయాలు చేకూరుతాయని వెంకటాచల మహత్యం వంటి ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. కురుక్షేత్ర సంగ్రామం సమాప్తమైన తర్వాత పాండవులు బ్రహ్మహత్యా పాపాలు పోగొట్టుకోవడానికి ఈ తీర్థంలో స్నానం చేసి క్షేత్రపాలకుణ్ణి పూజించి శ్రీనివాసుని దర్శించుకున్నారు. పాండవులు ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల ఈ తీర్థానికి పాండవ తీర్థం అనే పేరొచ్చింది. తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పాండవ తీర్థంలో పాండవులు ఏడాదిపాటు స్నానం ఆచరించిన ఫలం వల్ల పాండవులకు సమర విజయం, రాజ్యప్రాప్తి కలిగిందనేది వరాహపురాణం ద్వారా తెలుస్తోంది. అలాగే జ్ఞాతులైన కౌరవులను చంపడం వలన కలిగిన పాపాన్ని పాండవులు ఈ తీర్థస్నానం వల్ల పోగొట్టుకున్నారని కూడా పద్మపురాణం వివరిస్తోంది. అలాగే ఈ తీర్థానికి గోగర్భ తీర్థం అనే పేరు ఉంది. ఆవు గర్భాన్ని పోలి ఉండే ఈ గుహలో ఎందరో సాధువులు తపస్సు చేశారు. అందుకే ఈ తీర్థాన్ని గోగర్భ తీర్థం అంటారు. ఈ క్షేత్రం యొక్క సంరక్షక దేవుడు రుద్ర. తీర్థం పక్కనే భారీ బండరాయి రూపంలో నిలబడి ఉన్నారు. మహాశివరాత్రి రోజున ఈ రుద్రుడికి నమక చమక మంత్రాలతో అభిషేకం నిర్వహించబడుతుంది. అందుకే ఈ తీర్థం క్షేత్రపాలక తీర్థంగా కూడా పిలువబడుతుంది. పాండవ తీర్థంలో ఏడాది మొత్తం భక్తులు స్నానాలు చేస్తూనే ఉన్నప్పటికీ వైశాఖ మాసంలో శుక్లపక్ష ద్వాదశి ఆదివారం కలిసి వచ్చిన రోజు లేదా కృష్ణపక్ష ద్వాదశి మంగళవారం కలిసి వచ్చిన రోజు స్నానం చేయడం సకలం శ్రేష్టమని శాస్త్రం చెప్తోంది. తిరుమల యాత్రకు వెళ్లేవారు పాండవ తీర్థం కూడా దర్శించి ఈ తీర్థంలో స్నానం చేస్తే వృత్తి ఉద్యోగాలు, చేపట్టిన పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఉండవని, అన్నిటా విజయాలే చేకూరుతాయనేది విశ్వాసం. ఈ క్షేత్రాన్ని వర్షాకాలంలో సందర్శిస్తే బావుంటుంది. ఈ ప్రదేశం చుట్టూ పచ్చదనంతో మరియు రాళ్ల నుండి వెలువడే తెల్లటి నీటితో మరింత అందంగా కనిపిస్తుంది. ఈ తీర్థం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఈశాన్య దిశలో 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సిఆర్ఓ ఆఫీసు వద్ద బస్సు ఎక్కి గోగర్భ తీర్థం లేదా పాండవ తీర్థం సులభంగా చేరుకోవచ్చు. విజయాలను ప్రసాదించే తిరుమలలోని పాండవ తీర్థం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.